నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ కలిగిరికి సంబంధించి ఆ మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని కమ్మవారిపాలెం, వెలగపాడు, అయ్యప్పరెడ్డిపాలెం, క్రాకుటూరు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా చేసిన ఘనత సీఎం జగన్కు దక్కిందని కాకర్ల సురేష్ ఎద్దేవా చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మేము చివరి రేపు ఒక్కరోజే లాస్ట్ రేపు 5 గంటలకి ప్రచారం ముగించాలి. దాదాపుగా 400 గ్రామాలు తిరగడం జరిగింది. ఉదయగిరి నియోజకవర్గంలో 400లకు పైగా గ్రామాలు ప్రచారం చేసుకుంటూ రావడం జరిగింది. మీరు గత 5 సంవత్సరాలుగా వైసీపీ పరిపాలన చూశారు. మన క్రాకుటూరు పంచాయతీకి ఏమన్నా బెనిఫిట్ ఏమైనా అయిందా ఒకసారి మీరు చెప్పండి. మన క్రాకుటూరు గ్రామానికి కానీ పంచాయతీకి కానీ వాటర్ పాయింట్ అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, ఒక 1/2 కిలోమీటర్ రోడ్డు కానీ ఏదైనా డెవలప్మెంట్ అయితే మీరే చెప్పండి. ఏం లేదు చేసి నిర్ణయం తీసుకోండి. రేపు సోమవారం వచ్చే ఎలక్షన్స్ లో మే 13వ తారీఖునది సోమవారం వచ్చే ఎలక్షన్స్ లో సైకిల్ గుర్తు మీద 2వ నెంబరు, నాది 2వ నెంబరు, ఎంపీ అభ్యర్థి కూడా 2వ నెంబరు, సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీరు ముగించే ముందు ఇంకొక విషయం కూడా చెప్తాను. మీకు అందరికీ పాస్బుక్లు ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి పాస్బుక్లు, అందరికీ పొలాలు ఉన్నాయి కదా. అదే ఇప్పుడు మీ నాయన ఉన్నారు, మీ అమ్మ ఉంది, ఎవరో మీ పెద్దోళ్ళు వేస్తారు, మీ వాళ్ళ ఫోటోలు వేసుకుంటాం. మీ జగన్మోహన్ రెడ్డి ఈ కథ ఏందో నాకు అర్థం కాదు. ఈ కథ ఏంటి? జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకునేది పాస్బుక్ల మీద. సూపర్ లెవెల్ అన్ని 11 పథకాలు మీరు మేనిఫెస్టోలో మన ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో మన సమస్యలు మనం ఒకసారి దీని మీద పెట్టాం, పేపర్ మీద పెట్టాం. వీటన్నింటినీ చూసుకొని ఒక్కొక్క సమస్యను అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది. చదువుకొని మేనిఫెస్టో చదవండి. నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు ఉదయగిరి నియోజకవర్గంలో మేనిఫెస్టో పెట్టుండరు. ఏది తెలుగుదేశం పార్టీ బాబు గారు పెట్టిన మేనిఫెస్టో కాదు ఇది. ఉదయగిరి నియోజకవర్గంలో నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడి ఉదయగిరి నియోజకవర్గంలో పెట్టిన మేనిఫెస్టో ఇది. దాదాపుగా మేము చివరి రేపు ఒక్కరోజే లాస్ట్